వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెడుతున్నానంటే ట్విట్టర్లోనూ కూడా ఏదో నన్ను సన్మానం చేసి లేకపోతే లైబ్రరీలో బిన్నిస్ బుక్ ఎక్కిస్తారని కాదు. మనం కష్టపడేదానికి ఫలితం కావాలా. మనం కష్టపడింది మన పిల్లం బిడ్డలు తినాలి, మన చుట్టాలు మన బంధువులు తినాలి. పక్కోడిని బాగు చేయడం కాదు. అంటే పక్కోడిని బాగు చేయడం అంటే ఆడు నిజంగా నిరుపేద, నిజంగా రోడ్డు మీద ఏమైనా చేసి ఆపాడు అనుకోడు, టీయో టిఫినో భోజనం పెట్టచ్చు, తప్పులేదు. అటు ఒక జత బట్టలు కొనచ్చు. కానీ మన రక్తంతో వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాత్రం ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే, ఈ బాధ ఎలా ఉంటుందంటే కష్టపడేవాడికి తెలుస్తుంది. అంటే చెమట వచ్చి ఒక కార్యకర్తగా, ఒక ఎంప్లాయీస్గా, ఒక మిలిటరీ, ఒక సోదరుడిగా నేను అన్నిట్లోనూ విజయం సాధించాలి అనుకున్న ఒక సంకల్పంతో ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. ఈ తొక్కిచ్చులాట్లో నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఏదన్నా చేశారు అంటే అది కాటన్ ధరకి మనం ఎన్ని దండాలు ఎట్టుకున్నా తక్కువే, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా తక్కువే, ఎన్ని పాలాభిషేకాలు చేసినా తక్కువే, ఎన్ని సెలబ్రేషన్ చేసినా తక్కువే. ప్రతి మనిషికి కాటన్ ధర గుర్తుండాల. తూర్పు గోదావరి జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇవాళ రైతు ఉన్నాడు, నిరుపేద బాగుపడుతున్నాడు. ఇవాళ పుష్కలంగా పాడి పంటలు పండుతున్నాయంటే అది కాటన్ ధర పండు. అందుకోసమే నేను డాషింగ్తో పెడుతున్నా. ఎవరు ఏదో చేసేస్తారు, ఎవరు ఏదో చెందేస్తారనేది కాదు. నాలో ఆవేశాన్ని బయటికి తీస్తున్నానని తప్ప నాలో పగని ప్రతీకారాన్ని తీయట్లేదు. ప్రతి మనిషి బాగుండాలి. గంజాయిలకి, ఖైనీ ప్యాకెట్లకి, తాగుడికి బానిస అవ్వద్దు. ప్రతి కుటుంబం బాగుండాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో కూడా పెడుతున్నాను. ఇది నరేంద్ర మోడీ గారి నుంచి ఢిల్లీ కోట వరకు, బొంబాయి నుంచి సౌదీ వరకు మొత్తం 6 కంట్రీస్ మొత్తం పంపుతాను అనమాట. నాకు ఫాలోవర్స్తో పాటు లైక్ కూడా ఉంది. అంటే ఏంటి, ప్రతి మనిషి కూడా నన్ను ఇష్టపడేలాగా, ప్రేమించేలాగా, మంచిగా మాట్లాడాలి. అంటే పెద్దలంటే గౌరవం ఉండాలి, పెద్దలంటే భయం ఉండాలి, తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమతో మనం డీల్ చేసుకోవాలి. మనం ఏదో వెళ్ళిపోతున్నాం రోడ్డు మీద తిరిగేస్తున్నాం అని కాదు. ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి భక్తి కూడా అది అవసరమే. ప్రకృతిని సంపద్దు, ప్రకృతిని కాపాడుకుందాం. అంటే ఎక్కడ పడితే అక్కడ పాపాలు చేసేస్తున్నారు. పెద్ద పెద్ద జీవుల్ని, పెద్ద పెద్ద ఒంట్లని, పెద్ద పెద్ద జీవుల్ని, అంటే రక్తం ఇచ్చి వాటిని కానించి పాలు ఇచ్చే వరకు కూడా అన్నింటినీ కోసుకు తినేస్తున్నారు. అంటే ఏంటి, తెల్లారు లెగితే భోజనం కాయగూరలతో తినేవాళ్ళు తక్కువ. నీసు మాంసాలు అంటే తినొచ్చు, తినొద్దని అంట్లా. కానీ ఎప్పుడు ఎక్కడ తినాలి, ఏం చేయాలి అనేది అంటే నెమల్ని, జింకని, కోతిని, తాబేల్ని, పత్తిది తినేస్తున్నారు. అంటే మన భూమి మీద 4 పాదాలు